దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక పాఠం మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మరి యొక్క ఆదివారం మా యొక్క జీవితాల్లో మాకు ఇచ్చారు. ఈ ఆదివారమున మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత, దీవెన మాకు ఇచ్చినందుకు మేము ఎంతో ధన్యులం తండ్రి. ఈ దినమున మేము ఉత్సాహించి ఆనందించే భాగ్యం మాకు దయచేయండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని, వాక్యం మాట్లాడుచున్న నా నోటికి తోడయుండి నన్ను మీ బోరగా వాడుకొనమని కూడి వచ్చిన సహోదరి సహోదరులందరిని బట్టి ప్రార్థిస్తూ, అల్పుడును అయోగ్యుని ఎన్నిక లేని వాడిని నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ విలువైన మాటలు, జీవగల మాటలు, శక్తిగల మాటల్ని మేము వినినట్లు మీ కృప దయచేయమని వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. యోహాను రాసిన సువార్త పాఠం కానీ, ఈ పత్రిక పాఠాలు కానీ, ప్రకటన గ్రంథం కానీ చాలా అమూల్యమైంది. ప్రకటన గ్రంథంలో కూడా రాబో దినాల్లో ఏం జరుగుతుందో, ఎలాంటి తెగుళ్ళు వస్తాయో, రోగాలు వస్తాయో, ఎలాంటి భయంకరమైన శ్రమలు అనుభవిస్తారో మనుషులు, ప్రకటన గ్రంథంలో అన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా దేవుడు చెబితే ఆయన రాయేసి పెట్టాడు. యోహాను శిష్యులందరిలో కూడా యేసు ప్రభు వారు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి. యోహాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు. ఎందుకంటే యోహాన్ ఎప్పుడు కూడా ప్రభువారిని ఏ ప్రశ్న వేయలేదు, ఏ విధమైన బాధకి గురి చేయలేదు. ఆయన ప్రభువు చెప్పింది చేసుకుంటూ జీవించాడు. ఆయన ఎన్నడూ కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఎదురు చెప్పలేదైనా. యేసు ప్రభు చెప్పింది చేయను అని అనలేదు. అందుకనే యోహాను గారిని యేసయ్య ఎక్కువ ఇష్టపడ్డాడు. అందుకనే జరగబోయే సంగతులన్నీ కూడా యోహానుకి తెలియజేశాడు. మనం కూడా మనల్ని గౌరవించేవారిని, మనల్ని ఇష్టపడేవారిని, మన మాట వినేవారిని కూడా మనం ప్రేమించడానికి ఇష్టపడతాం. ఆయన ఎక్కువగా పాపం గురించి రాశాడు. పాపం అంటే ఏంటి? చాలామంది తప్పుడు పనులే పాపం అని ఆలోచన కలిగి ఉంటున్నారు. తప్పుడు పనులు కాదు. తప్పుడు పనుల కంటే ఎక్కువ పాపం ఏంటంటే ఆజ్ఞాతిక్రమం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, దేవుని మాటకే వ్యతిరేకంగా చేయటం. అందుకనే దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు అదే యోహాను గారు రాస్తారు. ఆయన ఆజ్ఞాతిక్రమమే పాపము అంటాడు. ఆయన ఆజ్ఞను అతిక్రమించేవాడు
పాపము చేయుచున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము అంటాడు. కనుక దేవుని మాట వినకపోవటం ఎక్కువ పాపం. దేవుని వాక్యం దైవజనులు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని వినకుండా వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవించటం పాపం. నువ్వు ఏ తప్పు చేయనక్కర్లేదు, ఎంత నీతిగా ఉన్నా సరే, ఎంత విశ్వాసంగా ఉన్నా సరే, దేవుని మాట మనం వినకపోతే అది ఆజ్ఞను అతిక్రమించడం అవుతుంది. అదే ఆయనకి ఇష్టం. అందుకనే సమూయేలు గ్రంథంలో మనం చూస్తే మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ప్రవక్త సమూయేలు రాజైన సౌలుతో చెప్తాడు. సౌలు రాజు దేవుడు చెప్పినట్లు చేయకుండా తన ఇష్టానుసారంగా యుద్ధం చేసేవాడు, తన ఇష్టానుసారంగా బలులు అర్పించేవాడు, తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు. దేవుడు చెప్పినట్లు చేసేవాడు కాదు. అప్పుడు దేవుని కోపం వచ్చి ప్రవక్తతో చెప్తాడు, ఏంటి సౌలు రాజు నా మాటకి వ్యతిరేకంగా చేస్తున్నాడని నేను అతన్ని ఇష్టపడలేదు, అతనికి అతని సంతానానికి సింహాసనం స్థిరంగా చేద్దాం అనుకున్నాను, కానీ అతనే మాట విన్నప్పుడు అతని సంతానం ఇంకెలా ఉంటుందో అని చెప్పి నేను అతన్ని త్రోసివేస్తున్నాను, అతన్ని తీసివేస్తున్నాను రాజుగా. నాకు ఇష్టమైన దావీదికి ఆ సింహాసనం ఇస్తాను, సార్ నువ్వు వెళ్ళి సౌలుని గద్దించని చెప్పాడు. సమూయేలు ప్రవక్త పాస్టర్ గారు వచ్చి రాజుతో చెప్తున్నాడు, సౌలుతో. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఏంటి మాట వినుట శ్రేష్టం. అది గుర్తుపెట్టుకోండి. దేవుని మాట వినాలి, మనం దైవజనుల మాట వినాలి. బలులు అర్పించడం అంటే దేవునికి నువ్వు ఇచ్చే కానుకలు, దేవునికి నువ్వు ఇచ్చే దశంభాగాలు. బలులు అర్పించుకుని పూర్వకాలం బలులు ఇచ్చేవారు, ఆ బలులను తీసేశాడు దేవుడు. మీ సంపాదనలో 10వ భాగం దేవునికి ఇవ్వండి అని చెప్పాడు. బలుల స్థానంలో కానుకలు, అర్పణలు, దశంభాగాలు ఉంటాయి. మేము దశంభాగాలు ఇస్తున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, సందాలు ఇస్తున్నాం కదా, మేము ఆయన మాట వినకపోయినా పర్లేదు, దేవుని వాక్యం వినకపోయినా పర్లేదు, మా ఇష్టానుసారంగా ఉన్నా పర్లేదు, ఈ చందాలు, కానుకలు, దశంభాగాలు మమ్మల్ని కాపాడుతాయి అనుకుంటున్నారు చాలామంది. చాలా పొరపాటు అది. దేవుడు సమూయేలుని చెప్పమన్న మాట సమూయేలు చెప్పాడు. బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. ఒకడు తన ఆజ్ఞ వింటే దేవుడు సంతోషిస్తాడు. సమూయేలు సెలవిచ్చినప్పుడు మొట్టమొదటి అదే చెప్పాడు. ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు. అది దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారంగా మనం జీవించితే దేవుడు సంతోషిస్తాడు. ఆ సంతోషం చాలా ఎక్కువ. సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా అంటున్నాడు. ఆయన నువ్వెన్నిచ్చినా సంతోషించడు ఆయన మాట వినకపోతే. నువ్వు ఎంత సంపాదించినా నీ భార్య సంతోషించదు నీ ఇష్టానుసారంగా తిరిగితే.
ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, భార్యను లెక్క చేయకుండా సంపాదించి భార్యకి ఇచ్చేసి ఇష్టానుసారమైన మనుషులతో నువ్వు తిరిగితే భార్య సంతోషించదు, బాధ కలిగి ఉంటుంది, బాధపడుతుంది. ఎందుకంటే నువ్వు నీ భార్య మాట వింటలేదు, నీ భర్త మాట వింటలేదు, నువ్వు పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలేదు. సంపాదించి తేవచ్చు, పిల్లలు సంపాదించి తెచ్చి మీ ఇష్టానుసారంగా తిరిగి చెడు మాట తీసుకొస్తే తల్లిదండ్రులు భరించలేరు. దేవుడు కూడా అంతకంటే ఎక్కువ. కనుక దేవుడు ఎక్కువగా సంతోషించేది ఏంటంటే ఆయన మాట మనం విన్నప్పుడు. ఆయన మాట వినాలి మనం, ఆయన మాట వినాలి. ఆయన మాటలోనే ఉంది నువ్వు దేవునికి ఇవ్వాలి అని కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన మాట విని దేవునికి ఇవ్వాలి నువ్వు. నేనేదో పాస్టర్ గారికి ఇస్తున్నానని ఎప్పుడు అనుకోకూడదు. మీరు వేసే కానుక చంద దేవునికి వేస్తున్నారు. దేవునికి ఇస్తున్నాను అని మనం అనుకున్నప్పుడే దేవుడు దీవెనలు మనకిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాట అది, దేవుడు సెలవిచ్చిన మాట అది. మీరు 10వ భాగం నా మందిరంలోకి తెమ్మని చెప్పాడు ఆయన. దేవుడు సెలవిచ్చిన మాట అది. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు సెలవిచ్చిన మాట మలాకి ప్రవక్తతో చెప్పాడు ఇశ్రాయేలుకి, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, అంటే అడగాలి, ప్రార్థన చేయాలి మనం. ప్రభువా ఇదిగో నీ భాగం నీకు ఇస్తున్నాను. ఒక భాగం నీకు ఇస్తే 10 భాగాలు ఇస్తున్నావు కదా, మరి నాకు ఇయ్యి అని అడగాలి. ప్రార్థన కూడా చెయ్యాలి. 10 భాగాలు ఇచ్చేసి ప్రార్థన చేయకపోతే మీకు దీవెనలు రావు. ఇక్కడ శోధించమని అంటున్నాడు కదా ఆయన. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ప్రార్థించాలి. ఇదిగో ప్రభువా ఈ 10వ భాగం తీస్తున్నాను, నీకు ఇస్తున్నాను. 10వ భాగానికి నువ్వు ఆశీర్వదించి నా 9 భాగాలను దీవించి ఆశీర్వదించండి అని అడగాలి. చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. పాస్టర్ గారు ఆ 10 భాగాలు కానుకలు అవన్నీ మనం ఇస్తుంటే బాగుపడిపోతున్నాడని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను 10 భాగాల్లో 1 భాగమే దేవునికి ఇస్తున్నారు మీరు. మరి 1 భాగం పుచ్చుకున్న దైవజనుడు అంత దీవించబడినప్పుడు 9 భాగాలు మీ దగ్గర ఉన్నాయి కదా. 9 భాగాలు ఉంటున్నాయి కదా మీ దగ్గర. మరి మీరెందుకు దీవించబట్టలేదు? ఆలోచన చేయండి. మీరు ఇస్తున్న 1 భాగం బట్టే పాస్టర్ గారు ఎంత దీవించబడుతుంటే, ఆశీర్వదించబడుతుంటే, మరి 9 భాగాలు ఖర్చు పెట్టుకుంటున్నా మనం ఇంకెంత దీవించబడాలి? అది దీవెన ఎందుకు రాదంటే మీరు ప్రార్థన చేయరు, దేవుని వాక్యాన్ని నెరవేర్చరు, వినరు. మీరు క్రైస్తవులు వింటలేదు. మనం గుడికి వెళ్తున్నాం, అయ్యగారు ప్రార్థన చేస్తారు, అమ్మగారు ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తుంది, మనం చేసుకోకపోయినా పర్లేదు అనుకుంటారు మీరు. అది పాపం. ప్రార్థన చేయకపోవటమే పాపము, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయకపోవటమే పాపం. ప్రతి దానికి మనం ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయాలి, మేము మీ కొరకు ప్రార్థన చేయాలి. మంచి మనసుతో మీరు ప్రార్థన చేసుకోవాలి. మీరు మంచి మనసుతో దేవునికి ఇవ్వాలి. అర్థమైందా? సమూయేలు గ్రంథంలో చెప్తాడు. సమూయేలు 12 సమూయేలు మొదటి గ్రంథమా? సమూయేలు మొదటి గ్రంథం 12:23 చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 12:23. నా మట్టుకు మేము
మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారమగుదము. అది నాకు దూరమవునుగాక అంటున్నాడు. అర్థమైందా? మా మట్టుకు మేము ప్రార్థన చేయకపోతే నీకు విరోధముగా మేము పాపము చేసిన వారమగుదుము. ఎంతమంది ప్రార్థన నేర్చుకుంటున్నారు మీరు? ఎంతమంది మీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు? మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేసుకోకుండా తిని పండుకుంటే పనులు అవుతాయా? మీ బిడ్డలు కాపాడబడతారా? రక్షించబడతారా? నీ భర్త మారుతాడా? నీ భార్య మారుతుందా? ప్రార్థన చేయకపోవటమే క్రైస్తవులు చేసే ప్రార్థన. నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నిబ్రంగా ఉన్నాను అని అనుకుంటూ నీవు అనుకుంటూ కూర్చుంటే అది కరెక్ట్ కాదు. అసలు ఆ మాటే నీకు రాకూడదు. అర్థమైందా? ఆ ఆలోచన నీకు రాకూడదు. నేను దేవుని మాట వింటున్నానా లేదా, మాట ప్రకారంగా ఉంటున్నానా లేదా అనేది మనం చూసుకోవాలి. కనుక ఈ యోహాను గారు ఏం చెప్తున్నారు? మొదటి అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకోవాలి మనం. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఓ పాస్టర్ గారు వీధమ్మట వెళ్తుండంట, గృహ దర్శనానికి వెళ్తుంటే ఒక సబ్బుల కంపెనీ ఓనర్ ఎదురయ్యాడంట. ఆ సబ్బు ఫ్యాక్టరీ ఉంది అతనికి. అతను ఎదురయ్యాడు. ఎదురయ్యి వందలండి పాస్టర్ గారు అని చెప్పాడంట. వందలండి అన్నాడంట. పాస్టర్ గారు, మీరు చెప్పే వాక్యం సరైంది కాదేమో, మీరు ఎంతో కాలం నుంచి సేవ చేస్తున్నారు ఇక్కడ, కానీ ఏ ఒక్కళ్ళు మార్పు కనపట్లేదండి. ఎవరు కూడా పాపాన్ని విడిచిపెట్టుకోవట్లేదు, అందరూ కూడా తప్పుడుగానే నడుస్తున్నారు. మీ వాక్యం సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటున్నాను, మీ బోధ అన్నాడంట. పాస్టర్ గారు అప్పుడు ఆ ఓనర్కి ఆ వీధిలో ఒక బురదలో ఆడుకుంటున్న ఒక కుర్రాన్ని చూపించి, చూడండి ఓనర్ గారు, ఆ కుర్రాడు ఒంటి నిండా బురద ఉంది, మీరు తయారు చేసే సబ్బులు బాగా పనిచేయట్లేదేమో, అందుకనే ఆ కుర్రాడు ఒంటి నిండా బురద ఉంది అన్నాడంట. అదేంటండి అలాగంటారు? ఆడు బురదలో ఆడుకుంటున్నాడు, బురద అంటుకుంది, సబ్బు రాసుకుంటే ఇంటికెళ్ళి పోద్ది అన్నాడంట. నేను అదే చెప్తున్నాను మీకు, వాడు బురద రాసుకున్నాడు కాబట్టి బురద అయింది. వాడు ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే సబ్బుతో శుభ్రం అవుతాడు. అలాగే ఈ రోజున మనుషులు పాపం అంటించుకుని పాపం చేస్తున్నారు. వాళ్ళ ఆ వాక్యాన్ని విని ఆ పాపాన్ని మానుకుంటే పాపం పోద్ది వాళ్ళకి. వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్య ప్రకారంగా పాపాన్ని వదులుకోవట్లేదు వాళ్ళు. మీరు చెప్పే ఆన్సర్కే నేను చెప్పేది ఇది. నా వాక్యం పనిచేయటం కాదండి. వారు వింటున్నారు కానీ వాళ్ళు మళ్ళా పాపములోనే ఉంటున్నారు. ఆ కుర్రోడు స్నానం చేస్తున్నాడు, మళ్ళీ వచ్చి బురదలాడుతున్నాడు, బురద అంటుకుంటుంది. అంతేగాని నేను చెప్పే బోధ పని చేయక కాదండి. మరి నేనెందుకు పాపం లేకుండా ఉన్నాను? చెప్తున్న వాక్య ప్రకారంగా నా జీవితాన్ని నడిపించుకుంటున్నాను కాబట్టి. మీరెందుకున్నారు పాపం లేకుండా? మీరు కూడా వాక్యాన్ని వింటున్నారు, వాక్య ప్రకారంగా పాపం మానుకున్నారు కాబట్టి. పాపం మానుకోలేని వాళ్ళు పాపంలోనే ఉంటారు. బురదలో ఆడేవాళ్ళు బురదతోనే ఉంటారు. ఆ బురద కడుక్కోవాలి, పాపం మానుకోవాలి అని చెప్పాడంట పాస్టర్ గారు. క్షమించండి పాస్టర్ గారు అని చెప్పి, నాదే తప్పని ఆ సబ్బుల ఫ్యాక్టరీ ఓనరు పాస్టర్ గారిని క్షమాపణ కోరాడంట.
కనుక ఈ రోజున యాకోబు గారు చెప్తారు 3వ అధ్యాయం 4వ వచనంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, మనము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అంటాడు ఆయన. అర్థమైందా? యాకోబు రాసిన పత్రిక పాఠం 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. కరెక్ట్ అండి, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, ఇది ట్రూత్. చాలా విషయాలు తప్పిపోతున్నాం మనం. ఏమవుతుందిలే అనుకుంటున్నాం, పర్వాలేదు అనుకుంటున్నాం, తప్పిపోతున్నాం. తప్పుడు జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం అంటున్నాడు ఆయన. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. అది ఎవడైనను మాట యందు తప్పని ఎడల. మాట తప్పకూడదు ఎప్పుడు కూడా. దేవునికి ఇచ్చిన మాట తప్పకూడదు. మనం ఒక ఎదుటి వ్యక్తికి ఇచ్చిన మాటను కూడా మనం తప్పకూడదు. అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తాం? మాట తప్పుతాం. మాట తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. మాట తప్పకుండా ఉంటే లోపం లేనివాడి కింద ఉంటాడు. మాట కరెక్ట్గా ఉండాలండి మనకి. మాట తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. అది నువ్వు మాట తప్పవంటే క్రియలు కూడా తప్పుతావు, చెడ్డ పనులు కూడా చేస్తావు. నువ్వు మాట తప్పకుండా కరెక్ట్గా ఉంటే నీ సర్వ శరీరాన్ని నీ స్వాధీనమందు ఉంచుకొని ఆ శరీరము పాపానికి లోనవ్వకుండా కాపాడుకునే శక్తి నీ దగ్గర ఉంటుంది. మాట చాలా కరెక్ట్గా ఉండాలి, మనం మాట్లాడే మాట. గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం మనం చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం, నీ మాట అవునంటే అవును, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. దీనికి మించినది దుష్టుని నుండి పుట్టునదే అని చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? బయట ఉన్న వాళ్ళందరూ లోపల రండి. బయట కూర్చోకుండా దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. మీరు ఎవరైనా లోపలికి రండి. గుమ్మం బయట ఉండకూడదు, లోపలికి వచ్చి కూర్చోండి. మాట తప్పని ఎడల అన్నాడు ఆయన. మాట తప్పకూడదు. మనం తప్పకుండా ఉంటే మనిషి కూడా తప్పుడు అడుగులు వేయును. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. దానికి మించింది దుష్టుని నుండి పుట్టిందే. నువ్వు మాట తప్పుతున్నావంటే సాతాను నీలో ఉన్నాడు. సాతాను సంబంధిగా నువ్వు ఉన్నావు. నువ్వు మాట తప్పుతున్నావంటే సాతాను నీలో ఉన్నట్టే. మాట తప్పుడుగా మాట్లాడుతున్నావంటే ఎవరి మీదైనా సాతాను నీలో ఉన్నట్టే. అర్థమైందా? మాట తప్పకూడదు. మనం తప్పుడు మాటలు మాట్లాడకూడదు. తప్పుడు మాటలు మాట్లాడకూడదండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. సామెతలు 13:3లో సొలొమోను గారు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 13:3, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును. అది ఊరుకొనక మాటలాడువాడు నాశనము తెచ్చుకొనును. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఊరుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. నోరే కదా అని చెప్పేసి, నాలుకే కదా అని ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతూ ఉంటారు. మీకు వాక్యం తెలుసుకోవాలి. మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలండి. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును,
ఊరు కొనక మాటలాడువాడు అది నాశనం తెచ్చుకుంటాడు, నాశనం తెచ్చుకుంటారు. అర్థమైందా? నోరు కాచుకోవాలి మనం. ఆ నోటి మాటలు ఏముందనుకుంటున్నారు మీరు? చాలా పాపం నోటి మాట వలన వస్తుంది. చాలామంది తప్పుడు పని చేసే వాళ్ళు తక్కువే, నోటి మాటల ద్వారా పాపం తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ. కాని మాటలు మాట్లాడకూడదు, లేనిపోని మాటలు మాట్లాడకూడదు, నాశనం తెచ్చుకుంటారు. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకుంటాడు. నీ శరీరాన్ని కాపాడుకుంటావు. ఊరు కొనక మాట్లాడితే నీ శరీరానికి నాశనం తెచ్చుకుంటావు, నీకు నాశనం తెచ్చుకుంటావు. ఇంతకంటే దేవుడు ఏం చెప్తాడండి? అందుకనే దేవుని ఆజ్ఞ వినాలి మనం, దేవుని మాట వినాలి మనం, దేవుని మాట వినాలి. నాలుక చిన్న అవయవమే అంటాడు ఆయన, యాకోబు గారు. నాలుక చిన్నదే కానీ ఇష్టానుసారంగా మాట్లాడుద్ది. నాలుక చిన్నదే, అర్థమైందా? ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, అర్థమైందా? చాలా తప్పండి, అది చాలా పాపం. అది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఏది పడితే అది మాట్లాడుతుంది నాలుక. ఎలా పడితే అలా మాట్లాడతాడు ఎదటోళ్ళని, అర్థమైందా? ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును. పెద్ద అడవి కాలిపోవటానికే పెద్ద అగ్ని అక్కర్లేదండి, చిన్న నిప్పు చాలు. ఓ కుటుంబం పాడవడానికి పెద్ద పాపం అక్కర్లేదండి, చిన్న నాలుక చాలండి. చిన్న నాలుకతో మాట్లాడే మాటలు కుటుంబం పాడైపోతుంది. గమనించండి, నాలుక అగ్నియే, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయచ్చు. చూసారా? సర్వ శరీరానికి కూడా పాపం అంట కడుతుందట నాలుక. మాలిన్యం అంటే పాపం. ఎంత చక్కగా రాశాడండి యాకోబు గారు. సర్వ శరీరమునకు పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, ఆది నరకము చేత చిచ్చు పెట్టబడును అని చెప్తాడు ఆయన. కనుక నాలుక చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం. ఎంత అదుపులో ఉంచుకుంటే అంత ఆశీర్వాదం మనకి, అంత దీవెన. చాలామంది మాటలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యన. ఎలా పడితే మాట్లాడటం, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం, ఆ మాటల్లో తోలనాడడం, అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు. నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి. అక్కడ తప్పిపోతున్నారు చాలామంది, అర్థమైందా? 8వ వచనంలో చెప్తాడు ఆయన, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అర్థమైందా? ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అదుపులో పెట్టుకోడు. అర్థమైందా? అది మరణకరమైన విషముతో నిండినది. చూసారా? నాలుక మాట్లాడే మాట చూసారా? మరణకరమైన విషముతో నిండినదని చెప్తున్నాడు ఆయన. అది నిరర్గళమైన దుష్టత్వమే. ఎక్కువ దుష్టత్వం మాటల ద్వారా మనకి కలుగుతుంది. నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, ఎవరిని మాట్లాడకుండా నువ్వు మంచిగా ఉన్నావనుకో, నీ పాపం క్షమించబడుతుంది. నువ్వు ఏ తప్పు చేయట్లేదు, నువ్వు ఇష్టానుసారంగా ఎవరు పడతానో మాట్లాడవనుకో, అది పాపముగా ఎంచబడుతుంది, మరణమునకు నిదర్శనం అవుతుంది. అది నోటి మాట అంటే మాట అనుకుంటున్నారా?
గమనించండి. మాటలు పోవండి, మాటలకి చాలా పనిష్మెంట్ ఉంటుంది. అర్థమైందా? మాటలకి చాలా శిక్ష ఉంటుంది. ఈనాడు చాలా సులువుగా మాట్లాడుతున్నారు, ఈజీగా మాట్లాడుతున్నారు, తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఎదుట మనిషి బాధపడతాడు. బాధపరచకూడదు, మనం గాయపరచకూడదు. కనుక దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సామెతలు 17:4 మనం చూస్తే, సామెతలు 17:4, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. గుర్తుపంటాడు. మనం ఎప్పుడైతే చెడ్డ మాటలు మాట్లాడుతున్నామో ఎదుటోళ్ళ మీద, సాతానుగాడు వెంటనే నీ పక్కకు వచ్చేసి ఆ మాటలు వింటాడో, ఆ మాటలకు ఇంకా ఆడు కొన్ని మాటలు నీకు యాడ్ చేస్తాడే. ఆ మాటలను బట్టి నువ్వు దారి తప్పిపోతావు, విశ్వాసం నుండి తొలగిపోతావు నువ్వు. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తి ఎలాంటోడైనా కానీ, ఆ వ్యక్తి మీద మనం చెడ్డ మాటలు ఇంకొకరికి చెప్పినప్పుడు, మనం చెప్పిన మాటలు వినేవాళ్ళు కానీ చెడు ఉంటే వాడు ఆ మాటలు నిజమని నమ్ముతాడు. మంచి ఉంటే నిజమని నమ్మడు, గద్దిస్తాడు. ఊరికి అలా మాట్లాడక, ఆవిడ గురించి అతని గురించి అని అంటాడు. వినేవాడిలో చెడు ఉంటే, చెడు నడవడి ఉంటే ఆ మాటలు నమ్ముతాడు, ఆమె నమ్ముతుంది. అతను అలాంటోడు కాదని చెప్పలేడు. ఎందుకంటే చెడు ఉండటం బట్టి. అదే మంచి ఉందనుకోండి, వినేవాళ్ళు చెప్పేవాడిని గద్దిస్తాడు. ఊరికి అలాంటి మాట్లాడక వాళ్ళ గురించి అంటాడు. చూసారా? చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. గమనించండి. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. అబద్ధికుడు అంటే ఎవరు? సాతాను. వాడొచ్చి నీ పక్కకి చెవియొగ్గి వింటాడో, ఆహా దొరికాడు, మనకి దొరికిందనుకొని ఇంకో 4 మాటలు నీ మనసులో కలిగిస్తాడు. అర్థం చేసుకోండి. కీర్తన 120, కీర్తన 2వ వచనం చదువుదాం. 120 కీర్తన 2వ వచనం. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అబద్ధాలు చాలా ప్రమాదం అండి. మోసం అనేది కూడా చాలా ప్రమాదం. మోసంలో పడిపోయి చాలామంది నష్టపోతారు. అబద్ధాల మాటలు నమ్మి చాలామంది నష్టం చేస్తూ ఉంటారు ఎదుటోళ్ళు. ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ మన గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారంటే ఆ వారి గురించి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ తప్పుడు మాటల్ని తిప్పి వాళ్ళ మీదకే పంపించి శిక్షగా మారుస్తాడు. అది మన దేవుడు చేసేది. అంతేగాని వాళ్ళు తప్పుడుగా మాట్లాడారని వాళ్ళ గురించి మనం తప్పుడుగా మాట్లాడకూడదు. అర్థమైందా? అందుకని ఇక్కడ భక్తుడు, అక్కడ దావీదు గారు ప్రార్థన చేసుకుంటున్నారు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. ఎందుకంటే అబద్ధ సాక్ష్యాలు చెప్పి చాలామంది, కొంతమందికి శిక్షలు, కోర్టులో శిక్షలు పడుతున్నాయి. వాటి నుంచి తప్పించబడలేకపోతున్నారు. అబద్ధ సాక్ష్యాలు నమ్మి కూడా శిక్షలు వేస్తున్నారు జడ్జీలు. అబద్ధంలో అంత బలం ఉంటుంది. అబద్ధపు మాటలు మనం నమ్మకూడదు. గుర్తుపెట్టుకోండి. సామెతలు 10:31. సామెతలు 10:31 చదువుదాం. సామెతలు 10:31. నీతిమంతుని నోరు
జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును అంటున్నాడు ఆయన. గమనించండి, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును. నువ్వు నీతిగా ఉంటే, నీతిగా మారితే, విశ్వాసంగా ఉంటే నువ్వెప్పుడు మంచి మాటలే చెప్తావు. ఎవరికైనా మంచి మాటలే పలుకుతావు, చెడు మాటలు పలకవు, చెడ్డ మాటలు చెప్పవు నువ్వు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. పెరికివేయబడటం అంటే ఆ నాలుక లేకుండా పోద్ది. అర్థమైందా? కనుక మూర్ఖంగా మనం మాట్లాడకూడదు, మూర్ఖత్వంతో మనం మాట్లాడకూడదు. ఒకవేళ అలాంటి ఎవరైనా మాట్లాడినా నువ్వు వినకూడదు. నువ్వు ఎప్పుడు వినవంటే నీలో చెడు లేకపోతే నువ్వు వినవు. చెడు ఉంటే వింటావు, నమ్ముతావు. కనుక అదే పాపం, అదే పాపం. మనం చెడ్డగా మాట్లాడినా సరే, నేను ఆ వ్యక్తి మీద ఎలా మాట్లాడాను ప్రభువా, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడగాలి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మనలను, మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి అది పవిత్రులుగా చేయబడ్డానికి వచ్చాం ఈ స్థలానికి. మనందరం పాపులమే, పాపం లేనివారు ఏం కాదు. నేను మీరు అందరం కూడా. కానీ దేవుని మాటలు విని పవిత్రంగా మార్చబడాలి మనం. మరి దేవుని మాటలు వినకుండా నువ్వు నీ పక్కల మాటలని, వాళ్ళ మాటలని, నీళ్ళ మాటలని నీ మనసుని ఇంకా పాడు చేసుకొని, హృదయాన్ని ఇంకా పాడు చేసుకుంటే నువ్వు ఎప్పుడు పవిత్రత కలిగి ఉంటావు? పవిత్రమైన మనసు ఎప్పుడు నీకు వస్తుంది? అలా ఉండకూడదు. మనం యథార్థంగా ఉండాలండి. యథార్థంగా ఉండి యథార్థత మాట్లాడాలి. ఒకళ్ళు ఎవరైనా ఏదైనా అబద్ధం చెప్తున్నారు ఒక వ్యక్తి మీద, నువ్వు యథార్థంగా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు, నీ ఇష్టాలు తీరుస్తాడు. సామెతలు 11:20 చదువుదాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. గుర్తుపెట్టుకోండి, నువ్వు యథార్థంగా మాట్లాడాలి, యథార్థంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా నీకు అబద్ధం చెప్తున్నారు, యథార్థంగా ఖండించాలి. దాన్ని నువ్వు వినకూడదు. నువ్వు చూడకుండా, నీకు తెలియకుండా ఒకళ్ళ మీద చెడు చెప్పినప్పుడు నువ్వు వినకూడదు. ఉంటున్నాం అలాగ మనం ఈ రోజున. అలా ఉంటే ఎలాగెందుకు పడవుతాం? అలాగుంటే మన కుటుంబాలు అలాగెందుకు ఉంటాయి? ఎందుకంటే దేవుని మాట కంటే నువ్వు దెయ్యం మాట ఎక్కువ వింటావు. అది నీ పక్కన నీకు చెడు చెప్పేది దెయ్యాలే. మాట తేడా వచ్చిందంటే సాతాను చెప్పిన మాటలు అయ్యి. అర్థమైందా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించింది దుష్టు నుండి వచ్చిందే అన్నాడు ఆయన. మనం ఎప్పుడు కూడా అది ఒకవేళ నిజంగా చెడు వాళ్ళలో ఉన్నా సరే ఆ చెడు మనం చెప్పకూడదు, మాట్లాడకూడదు. అది గొప్పతనం. అర్థమైందా? అదే మనకు అనవసరం, అది మనకు అనవసరం అండి. కనుక ఊరు కొనక మాట్లాడువాడు కీడు తెచ్చుకుంటాడని చెప్పాడు కదా. నీ మాట్లాడే పనే ఉంది నీకు. సామెతలు 13:3 చదివాం కదా మనం. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు కీడు తెచ్చుకుంటాడు, నాశనం తెచ్చుకుంటాడు. నాశనం అంటే కీడు. నాడు మనం పాడవుతున్నాము, నాశనం అవుతున్నామంటే నీ మాటలు సరిలేవు, నీ మాటలు సరిగ్గా లేవు. ఊరుకోకుండా మాట్లాడుతున్నావు ఏదోటి. అర్థమైందా? అలా ఉండకూడదు. ముందు మనం మాట తప్పకుండా ఉండాలి. మాట తప్పని మనిషిగా మనం ఉంటే లోపము లేని వారుగా మనం తయారవుతాం.
అర్థమైందా? మాట తప్పకుండా మనం చూసుకోవాలి. నువ్వు మాట తప్పడం అలవాటు చేసుకున్నావా, నీ శరీరాన్ని నువ్వు నీ ఆధీనంలో ఉంచుకోలేవు, నీ ఇష్టానుసారంగా పాడు చేసుకుంటావు. గమనించండి దేవుని వాక్యాన్ని. సామెతలు 15:4 మనం చూస్తే, సామెతలు 15:4, సాత్వికమైన నాలుక జీవవృక్షము. గమనించండి, నువ్వు సాత్వికమైన నాలుక ఉండాలి. సాత్వికం అంటే నిజము పలుకటం, అర్థమైందా? నిజాయితీగా ఉండటం. జీవవృక్షము, అది జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయంటే పరలోకంలో ఉన్నాయి. ఆయన కింద ఉంచాడు ఆదిలో ఆదాము అవ్వల్ని ఆ తోటలో ఉంచి జీవవృక్ష ఫలాలు కూడా కిందే ఉంచాడు. నా మాట వింటారేమో, ఆ జీవవృక్ష ఫలాలు తిని నిరంతరం జీవిస్తారని అనుకున్నాడు ఆయన. వాళ్ళు దేవుని మాట వినకుండా ఆదాము అవ్వలో సాతాను మాట విని మరణం తెచ్చుకున్నారు. అర్థమైందా? మరణం తెచ్చుకున్నారు కాబట్టి వీళ్ళ మరణానికి పాత్రులని దేవుడు ఎంచి ఆ జీవవృక్ష ఫలాలని అక్కడి నుంచి తీసేసి పరలోకానికి పట్టుకుపోయాడు. వాళ్ళలో మా తోటలోంచి గంటేశాడు. తోటలో ఉంటే జీవవృక్ష ఫలాలు తిని వీళ్ళు జీవిస్తారని చెప్పి తోటలోంచి బయటికి గంటేశాడు. ఎందుకంటే అబద్ధాన్ని నమ్మారు. ఆదాము అవ్వలు అబద్ధాన్ని నమ్మారు, అబద్ధమే చెప్పారు దేవునితో. దేవుడు చదివినప్పుడు ఈ రోజున కూడా అదే చేస్తున్నాం మనం. ఒక మాట నిజం చెప్పను దైవజనులకి, ఒక్క మాట నిజం చెప్పవు, అంత అబద్ధమే చెప్తావు. భలే చెప్పేసాను అనుకుంటావు, భలేగా అబద్ధం ఆడేసాను అనుకుంటావు. నువ్వు ఎంత నష్టపోతున్నావో, నీ కుటుంబం ఎంత నష్టపోద్దో, నీ పిల్లలు ఎంత నష్టపోతారో నీకు తెలియట్లేదు. నువ్వు నిజం చెప్తే పాడైపోయే నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేను అని చెప్పాడు. దేవుని మాటలు మీకు చెప్తున్నాను నేను, నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు. ఆ సువార్తికుడి మీద బురద జల్లాలనుకున్నాడు ఆ సబ్బుల కంపెనీ వాడు. ఆ సువార్తికుడు ద్వారా సిగ్గుపడ్డాడు. గమనించండి, ఒకళ్ళ మీద మనం బురద జల్లాలనుకుంటే ఆ బురద మన మీదకే వస్తుంది తిరిగి. ఒకళ్ళ మీద మనం నేరం మోపాలనుకుంటే ఆ నేరస్తుడు నువ్వే అవుతావు. కనుక ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మత్తయి సువార్తలో మనం చూస్తే యేసుప్రభు వారు అక్కడ మాటల గురించి చెప్పాడు ఆయన. ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన 36-37 వచనాలు, నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసిన పాపాలను బట్టి కాదు. ఎందుకంటే పాపం చేయడానికి అబద్ధం ఆడతావు కదా నువ్వు. నువ్వు పాపం చేసేది కూడా మాటను బట్టే కదా. ముందు మాట్లాడకుండా పాపం చేయవు కదా. పాపం చేయడానికి అబద్ధాన్ని ఆసరాగా చేసుకుంటాను. అందుకనే నీ పాపమును బట్టి ఏంటంటే నీ మాట పాపం తెస్తుంది నీకు. నీ మాటను బట్టి తీర్పు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే పాపం చేసే వ్యక్తి అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడకుండా పాపం చేయలేడు. అబద్ధం ఆడకుండా లంచం తీసుకోలేడు. అబద్ధం ఆడకుండా మోసం చేయలేడు. కనుక మాటల్ని, అది మాట మీద ఆధారపడుతున్నాడు మనిషి. రోజున మనుషులు మాటల మీద ఆధారపడుతున్నారు, దేవుని మాటల మీద ఆధారపడలేదు మనం. కనుక ఇక్కడ యేసు ప్రభు అక్కడున్న ఆ మనుషులందరితో చెప్పాడు ఆయన. గమనించండి 34 వచనం కానించి మనం చదివితే, సర్ప సంతానమా అన్నాడు ఆయన. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు కదా. మీరు చెడ్డోళ్ళు అయ్యుండి ఎలాగ మంచి మాటలు పలుకుతారు?
నువ్వు చెడ్డోడు, నీ మనసు చెడ్డది, నీ హృదయం చెడ్డది, నువ్వు చెడే మాట్లాడుతావు ఎదుటోళ్ళ మీద. మంచి మాట అసలు మాట్లాడవు, మంచి గురించి మాట్లాడము. అది మంచోళ్ళే మాట్లాడతారు మంచి. అదే చెప్తున్నాడు యేసు ప్రభు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? ఉదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. అర్థమైందా? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాటలాడును కదా. అంటే నీ హృదయంలో ఆ చెడే ఉంది. నీ హృదయంలో ఎదుటివారి మీద చెడ్డ ఆలోచన ఉంది, చెడు మాట్లాడనే ఆలోచన ఉంది నీకు. చెడు లేకపోయినా కల్పించి కృత్రిమంగా తయారు చేసి మాట్లాడతావు. ఆ చెడ్డ మాటలు నమ్మే వాళ్ళు కూడా చెడు నడవడి గలవారే. అర్థమైందా? ఇప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి మనతో చెప్పినప్పుడు మనకు తెలియదు, మనం చూడలేదు, వినలేదు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకని ఆ వ్యక్తితో చెప్పాలి. మనం ఎప్పుడు చెప్తాము? నీలో నిజం ఉంటే, సాత్వికమై ఉంటే, నీలో నిజం పలికే తత్వం ఉంటే మాట్లాడుతావు. నువ్వు చక్కగా సమ్మగా వింటారు మీరు కొంతమంది. చెడు చెప్పినప్పుడు అలాగా అవునా అని ఓకడతారు. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును అని ఇందాక చదివమ్మాను. అదేనా? అర్థమైందా? చాలా చిరాకండి. అలా వినకూడదు. మనం వింటే నీ మనస్సుని పాడు చేస్తాయి మాటలు. తింటే నీ ఆరోగ్యాన్ని పాడవుతావు. చెడు తింటే, చెడ్డ పదార్థాలు తింటే శరీరం పాడవుద్ది, తెగుళ్ళకు లోనవుతుంది. చెడు మాటలు వింటే మనసు పాడవుద్ది. ఆ మనసులో అది ఉండిపోద్ది నీకు. ఎందుకంటే చెడు నడవడి కలిగిన వ్యక్తి కాబట్టి. మంచోళ్ళు వినరండి, చెప్పొద్దని బుద్ధి చెప్తారు, గద్దిస్తారు. అలా అనకంటారు. నువ్వు చూసావా? చూడవు. ఈ చెడు నడవడికలు వారు వింటారు, మళ్ళీ ఇంకో నలుగురిని చెరుపుతారు వీళ్ళు. అది మీకే నష్టం, అది వాళ్ళకే నష్టం అండి. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. 35వ వచనం. మంచోడు ఎప్పుడు కూడా మంచి విషయాలనే మాట్లాడతారు, చెడ్డు విషయాలని వదిలేస్తారు. చెడున్నా సరే వదిలేస్తారు. అర్థమైందా? సజ్జనుడు అంటే మంచోడు. 35వ వచనం ఇది. సజ్జనుడు మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. అది ఇప్పుడు బైబిల్లో మంచి విషయాలు ఉన్నాయి, చెడ్డ విషయాలు ఉన్నాయి. మంచి విషయాలు, చెడ్డ విషయాలు చెప్తారు బైబిల్. చెడు ఎత్తి ఎలాగవుతారు, మంచి ఎత్తి ఎలాగవుతారండి. అర్థమైందా? ఇప్పుడు లోతు కుమార్తెలు లోతుతో వ్యభిచారం చేశారు, తప్పు చేశారు. అది చెడే మంచా? చెడే మంచది, చెడది చేశారు. కాబట్టి కుమార్తెలిద్దరు సంతానం కూడా దుష్టుల కింద పెరిగారు. మరి దాన్ని తీసుకోకూడదు కదా. లోతు కుమార్తెలు చేస్తారు కదా, నేను చేయొచ్చని అనుకుంటే ఎలాగా? అలా చేయకూడదు. చెడ్డ విషయాలు ఉన్నాయి బైబిల్లో, మంచి విషయాలు ఉన్నాయి. మనం మంచిగా తీసుకోవాలి. ఇక్కడ అదే చెప్పాడు, సజ్జనుడు అది సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి సద్విషయములను తెచ్చును. అది మంచిని తీసుకోవాలి మనం. ఓహో, చెడు తీసుకుంటే ఎలాగ అవుతాం, వద్దు, మనకి ఈ మంచిని తీసుకుందాం అనుకుంటాడు మంచోడు, మంచి మనస్తత్వం కలిగినోడు. చెడు మనస్తత్వం కలిగినోడు చెడుని ఫాలో అవుతాడు. దుర్జనుడు తన చెడ్డ నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అది చూసారా? చెడ్డోడికి మంచోడికి తేడాది. ఈ రోజున మనం చెడ్డోళ్ళ కింద మారడానికి కాదు ఇక్కడికి వస్తా, మంచోళ్ళ కింద మారడానికి వచ్చాం. ఎందుకంటే ఆల్రెడీ చెడు మనలో ఉంది.
ఆల్రెడీ చెడు మనలో ఉంది. ఆ చెడుని విడిచిపెట్టుకొని క్షమించబడి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా మార్చబడి మంచిని అనుసరించడానికి ఇక్కడికి వచ్చాం మనం. మరి ఆ మంచి నీకు రాకపోతే ఎలాగా? ఇంకా నువ్వు చెడుగానే ఆలోచిస్తూ చెడు ఆలోచనలు కలిగి ఉంటే ఎలాగా? నీ నోటి నదుపు తీసుకోకపోతే ఎలాగా? నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలాగంటున్నాను. నేను మీతో చెప్పినదేమనగా అన్నాడు ఆయన, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్న మాట దేవుడు వదలడు. ఒకవేళ నువ్వు వదిలేయచ్చు, మర్చిపోవచ్చు. ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు పొందుతావు. ఎందుకంటే మాట లేకుండా మనం తప్పు చెయ్యం. మనం ఏ తప్పు చేయాలన్నా ఏ పాపం చేయాలన్నా ముందు మాటలను బట్టే వెళ్తాం. మనం మాట్లాడకుండా తప్పు చేయలేము, మాట్లాడకుండా పాపం చేయలేము, మాట్లాడకుండా అన్యాయం చేయలేము. కనుక ఆ మాటలే ముందు ఆ మాటలే జాగ్రత్తగా ఉండాలి, ఆ మాటలే ఖచ్చితంగా ఉండాలి. ఆ మాటను మీరు సరి చేసుకోకపోతే మీరు ఎప్పటికీ సరవరండి, దేవుడు బాగు చేయడండి. మనిషి దగ్గర మనిషి మాట్లాడటం మానేయండి, అది చాలా నష్టం తెస్తుంది మీకు. మీరు ఎంత సంపాదించినా సరే పైసా లేకుండా అయిపోతూ ఉంటారు. మాట కరెక్ట్గా ఉంటే నీ కలెక్షను ఖర్చు అవ్వకుండా ఉంటుంది, నువ్వు సంపాదన ఖర్చు అవ్వకుండా ఉంటుంది. మాట చాలా కరెక్ట్ ఉంది. చాలామందికి తెలియదు ఈ విషయం. మాటలను బట్టి పాడవుతున్నారు, మాటలను బట్టి నష్టపోతున్నారు, మాటలను బట్టి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. మాటే మెయిన్. అందుకనే దేవుడు చెప్పాడు, బలులు అర్పించుట కంటే పొట్టేళ్ళకరు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. గుర్తుపెట్టుకోండి, మాట వినుట శ్రేష్టం. ఆ మాట వినలేదు దేవుని మాట. రాజైన సౌలు తన అధికారాన్ని, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, సంతానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తన కొడుకులు అందరూ చచ్చిపోయారు. తన మాట విన్న, దేవుని మాట విన్న దావీదు వచ్చి ఆ సింహాసనం ఎక్కాడు. ఈ రోజుకి కూడా దావీదు సంతానం ఆ సింహాసనం మీద ఏలుబడి చేస్తుంది. కారణం ఏంటంటే దావీదు దేవుని చిత్తానుసారమైన మనుష్యుడు. దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటే మనము, మన సంతానం వర్ధిల్లుతూనే ఉంటుంది. గమనించండి. కనుక దేవుడు ఆ నమ్మకస్తుల్ని ఎదుగుతున్నాడు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. నమ్మకంగా ఉండాలి మనం. నమ్మకం అంటే ఏంటంటే మాట యందు లోపము లేనివాడై ఉండాలి. మాట యందు లోపం లేనివాడై ఉండాలి. 106 కీర్తన మనం చదివితే 6వ వచనం, 106 కీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు 101వ కీర్తన అనుకుంటాను, 101వ కీర్తన 6, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నులెదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని మాట మనం జాగ్రత్తగా వినాలి. నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెట్టుతూ చూస్తున్నాడు. ఆ నమ్మకము నీ దగ్గర ఉంటే, నమ్మకం సంపాదించుకుంటే దీవెనలు నీకు మెండుగా కలుగుతాయి. అది నమ్మకం. అతడు చాలా నమ్మకస్తుడండి, ఆమె చాలా నమ్మకస్తుడని ప్రతి ఒక్కరు చెప్పాలి సంఘంలో నీ గురించి. దైవజనుడు కూడా చెప్పాలి. నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకస్తులైన వారిని ఎందుకు కనిపెడుతున్నాడు ఆయన? దీవెనలు ఇవ్వడానికి.
సామెతలు 28:20 చెప్తాడన్నమాట. సామెతలు 28:20 నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. అది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకంగా నీకు దీవెనలు కావాలంటే నమ్మకంగా ఉండు. సంఘానికి నమ్మకంగా ఉండు, సేవకునికి నమ్మకంగా ఉండు. దేవునికి, కనిపించని దేవునికి ఆ నమ్మకం కనపడుతుంది. నువ్వు మనుషులకే నమ్మకంగా ఉండకపోతే, సేవకునికి నమ్మకంగా ఉండకుండా నేను దేవునికి నమ్మకంగా ఉన్నానని నువ్వు అనుకుంటే సరిపోదు. కనుక దీవెనలు కావాలి, మీ దరిద్రం పోవాలి, మీ కష్టాలన్నీ పోవాలంటే దేవుడు నమ్మకాన్ని కనిపెడుతున్నాడు. ఆయన నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాడు. అందులో ఏ అనుమానం లేదు. నువ్వు వాక్యాన్ని విని నడుచుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వాక్యాన్ని వదిలి నడుచుకుంటే సాతాను నీకు తోడుగా ఉంటాడు, దేవుడు ఉండడు. సాతాను నీకు తోడుగా ఉంటే వాడు చెడ్డ మార్గంలోనే నడిపిస్తాడు, నిన్ను చెడిపోయే మార్గాన్నే నీకు చూపెడతాడు. కనుక మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. పాపం అంటే మాట తప్పడమే, మాట కరెక్ట్గా లేకపోవటమే. గుర్తుపెట్టుకోండి. వ్యభిచారం, తాగుడు, దొంగతనం ఇవన్నీ కూడా అవసరాలను బట్టి చేస్తారు. అవి పెద్ద పాపాలు కాదండి, ప్రమాదకరమైన పాపం ఇది. మాటను బట్టి కుటుంబాలు నాశనం అయిపోతాయి, జీవితాలు ఎగిరిపోతాయి. కనుక నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మాలో ఉన్న పాపం ఏంటో మాకు తెలియజేశారు. చాలామందికి తెలియదు నేను మాట్లాడే మాట పాపంగా మారుతుందని. నైనా ఆదిలో ఆదాము అవ్వలు కూడా మాట తప్పి పాపం చేశారు. సాతాను చెడు మాట విని పాపం చేశారు. మమ్మల్ని పాపం చేయించేది మాటే, పాపములోనికి నడిపించేది మాటలే. కనుక నీ మాటలను బట్టి నువ్వు తీర్పు పొందుతావని చెప్పారు. నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు పొందుతావు, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుతావని మీరే చెప్పారు. కనుక మా సంఘము మాట సరి చేసుకుని సరిగ్గా నడిచే మార్గాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. నమ్మకమైన మార్గంలో నడిపించండి. మీ దీవెనలు మెండుగా దయచేయండి. ఎత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలింపచేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.